నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ క్యాబినెట్లో మంత్రివర్గ మార్పులు ఉండబోతున్నాయి అన్న వార్తల్ని మనం వింటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో కొంతమందిని తప్పించి కొంతమందిని తీసుకొస్తున్నారు అంటూ రకరకాల పేర్లు, వారికి సంబంధించిన డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నాగబాబు గారి పేరు వినిపించింది, తర్వాత హోంమంత్రి అనితను మార్చబోతున్నారు అనేసి అని అన్నారు. ఇలా అనేక రకాల పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. మనం పాత చెప్పిన పేర్లతో పాటుగా మరో కొత్త పేరు తెర మీదకి రాబోతుందనేది తెలుస్తుంది. అది ఉగాది తర్వాత ఈసారి క్యాబినెట్ విస్తరణ కన్ఫర్మ్ అన్న న్యూస్ అయితే అది అందరికీ తెలిసిందే. మరి ఆ కొత్త పేరు ఎవరు? నిజంగానే ఏపీ క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ పైన ఎందుకింత ఆత్రం అనాలా, ఉత్సాహం అనాలా, ఏ పేర్లు పెట్టుకున్నామో అలానే ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. మహా అంటే 5-6 ప్లేసెస్ మాత్రమే చేంజ్ అవుతాయి అనేసి అని వినిపిస్తుంది. బట్ లిస్ట్ మాత్రం చాలా తేడా ఉంటుంది. దీంట్లో మరో ఇంకో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మనం జ్యోతిలో నెహ్రూ గురించి కాసేపు డిస్కషన్ చేసాం, నాగబాబు గారి గురించి డిస్కస్ చేసాం, దాంతోపాటు ఆయనకి ఇవ్వదు జనసేనలు ఎవరు వస్తారనేది డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకో కొత్త పేరు అనేసి అని అంటున్నారు. ఇంతకీ ఎవరా పేరు, ఏంటి ఆ సంగతి? ఆ పేరు బండారు సత్యానందరావు గారు. ఆయన కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని మనం ఒకసారి పరికించి చూస్తే ఏమవుతుందంటే, ఇప్పటివరకు మంత్రి కానటువంటి వాళ్ళ పేర్లలో జ్యోతుల నెహ్రూ గారి పేరు, అట్లాగే తోట త్రిమూర్తులు గారి పేర్లు చక్కర్లు కొడుతుంటాయి. కానీ వీళ్ళకంటే ముందు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి బండారు సత్యానందరావు గారు. ఆయన 1989లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చిల్ల సోమసుందరరెడ్డి గారి చేతిలో ఆయన 12,000 పైచిల కోట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయి 94, 99 వరుస ఎన్నికల్లో సోమసుందరరెడ్డి గారిని 94 ఎన్నికల్లో 15,000 పైచిల కోట్లు, 99 ఎన్నికల్లో 16,000 పైచిల కోట్లతో వాళ్ళని చిల్ల సోమసుందరరెడ్డి గారిని ఓడించినటువంటి నేతగా బండారు సత్యానందరావు గారికి గుర్తింపు ఉంది. కోనసీమ ముఖద్వారం అంటారు కొత్తపేట నియోజకవర్గం. కోనసీమ ముఖద్వారం. ఆ కొత్తపేట నియోజకవర్గంలో నుంచి రావులపాలెం జంక్షన్ అంటారు. జంక్షన్ నుంచి ముందుకెళ్ళి కుడి చేతి వైపు తీసుకుంటే కొత్తపేట నియోజకవర్గం ప్రారంభమవుతుంది. ఆ నియోజకవర్గం నుంచి లోపలికి వెళితే అదంతా కోనసీమ. అమలాపురం, పీగన్నవరం, ముమ్మడివరం, రాజోలు, ఈ నియోజకవర్గాలు. ఇది పూర్తిగా ఇది స్వర్గధామం అని చెప్పచ్చు. ఇప్పుడు అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది ప్రస్తుతం. ఇక్కడ 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి చిల్ల సోమసుందరరెడ్డి గారు అస్తమించారు. వారి కుమారుడు చిల్ల జగ్గిరెడ్డి గారి చేతిలో మనకి 2271 స్వల్ప ఓట్ల తేడాతోనే బండారు సత్యానందరావు గారు ఓడిపోయింది. ఆ తర్వాత బండారు సత్యానందరావు గారు అనూహ్యంగా 2009 ఎన్నికలకి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చిల్లా జగ్గిరెడ్డి మీద 2400 పైచిలకు హోరాహోరీ పోరు అనమాట. ఆ హోరాహోరీ పోరులో కూడా 2400 స్వల్ప ఓట్లతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచి ఆ 19 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలు గెలిస్తే అందులో ప్రజారాజ్యం పార్టీ ఖాతాలో బండారు సత్యానందరావు గారు కొత్తపేట నియోజకవర్గాన్ని వేసినటువంటి సంఘటన ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆ సమయం ఆ నియోజకవర్గాన్ని ఆశించిన వారిలో ముత్యాల సత్యబాబు గారిని వారున్నారు. వారు పవన్ కళ్యాణ్ గారి త్రూ ఆ స్థానాన్ని ఆశించారు. అది సాధ్యపడలేదు. బండారు సత్యానందరావు గారు మాజీ శాసనసభ్యుడు, ఆయనకి ఇవ్వాలి, ఆయన అయితే లోకల్, ఆయన చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేస్తారు అని చెప్పి ఆయన కేటాయించడంతోనే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆగ్రహించి ఆయన పార్టీ ప్రచారం మధ్యలో నుంచి కూడా ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి సంఘటనలు అప్పుడు వరుస సంఘటనలు అనమాట అవి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు గారు గెలిచిన తర్వాత 2009లో గెలిచారు. 2014కు వచ్చేటప్పటికి కూటమి హోరులో ఖచ్చితంగా ఆయన గెలిచి తీరాలి, కానీ కేవలం 713 స్వల్పోట్ల తేడాతో ఓడిపోయారు చిల్ల జగ్గిరెడ్డి గారి చేతిలో. అది చాలా ఆ గెలుచుంటే ఖచ్చితంగా ఆయన నిమ్మకాయల చినరాజప్ప గారి స్థానంలో బండారు సత్యానందరావు గారు ఉండేవారేమో, తెలియదు మనకు. తర్వాత మీకు 2019 ఎన్నికల్లో కూడా చిల్ల జగ్గిరెడ్డి గెలిచారు. కేవలం 4,000 ఓట్లు వైకాపా ప్రభంజనంలో. ఇక్కడ బండారు సత్యానందరావు గెలిచి తీరేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ స్వయంగా బండారు సత్యానందరావు గారు సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 33,000 పైచిలకు ఓట్లు ఆయన చీల్చారు. ఆ చీల్చడంతో ఓట్ల చీలిక వల్ల బండారు సత్యానందరావు గారు 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొన్న కనీ విని ఎరుగని విధంగా కూటమి ప్రభంజనంలో తిరిగి బండారు సత్యానందరావు గారు పోటీ చేయటం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 56,000 పైచిల కోట్ల ఆధిక్యతతో సమీప వైకాపా అభ్యర్థి చిల్ల జగ్గిరెడ్డి గారిని ఓడించడం జరిగింది. 1989, 94, 99
2004, 2009, 2014, 2024 వరుసగా ఇన్ని ఎన్నికలలో పోటీ చేసినటువంటి సీనియర్ నాయకుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది నాయకులలో బండారు సత్యానందరావు గారు ఒకరు. ఓకే. కాబట్టి బండారు సత్యానందరావు గారు అభిమానులు కావచ్చు, మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంత ప్రజలు కావచ్చు, మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందంటే కోనసీమకి ఇచ్చినట్టు అవుతుంది, కోనసీమలో మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. బండారు సత్యానందరావు గారు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో సత్యానందరావు గారు తీసుకుంటే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు 1991 ఉప ఎన్నిక జరిగింది అసెంబ్లీ, అప్పుడు వచ్చారు తోటత్రిమూర్తులు గారు, మన జ్యోతుల నెహ్రూ గారు. మీకు బండారు సత్యానందరావు గారు 89 ఎన్నికల్లోనే పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఆ విధంగా చూసుకుంటే బండారు సత్యానందరావు గారు సీనియరు. అలాగే బండారు సత్యానందరావు గారు ఒకే ఒకసారి ఆయన పార్టీ మారారు, ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశంలో చేరిపారు. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు అనమాట. కాబట్టి బండారు సత్యానందరావు గారు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అంశం అయితే ఇప్పుడు బలంగా తెర మీదకి వచ్చింది. ఓకే. కోనసీమ జిల్లా కాబట్టి అంబేద్కర్ కోనసీమ అంటారు. ఇప్పుడు ఆ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా వారు మంత్రివర్గంలో ఉంటారని మనం ఆశించవచ్చు. సంధ్య గారు ఆల్మోస్ట్ ఎన్ని పేర్ల తెర మీదకి వచ్చినట్టు ఇప్పుడు వరకు? అంటే ఆ జిల్లాకు సంబంధించి జ్యోతుల నెహ్రూ గారు ఆయన పావులు కదుపుతున్నారు, బండారు సత్యానందరావు గారు ఆయన తనదైన శైలిలో ఆయన చాకచక్యంగా ఆయన రాజకీయాల్ని ఆయన నిరుపుతున్నారు. ఎందుకంటే వాడు చిరకాలంగా జీవితంలో ఒకసారి రాష్ట్ర మంత్రి కావాలి అని ఎదురు చూసినటువంటి ఒక తరుణం. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ దట్ అన్నమాట. ఎటు అనేది తేల్చుకోలేదే అది సందిగ్ధము. దీంతో పాటు ఆ సవాళ్ళు చూస్తే అంటే వాళ్ళ సామాజిక వర్గాలు కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మరికొంతమంది ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. దానికి సంబంధించి లోకేష్ నుంచి పావులు కదిపే వాళ్ళు, లోకేష్ నుంచి చంద్రబాబు నుంచి వెళ్ళి, పవన్ కళ్యాణ్ నుంచి వెళ్ళి, 3 దిక్కుల నుంచి వెళ్ళి అయితే ఆ ఉన్న మంత్రి పదవుల కోసం చాలా లాబింగ్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఇప్పటికే ఉన్న పేర్లు తలములకన అవుతుంటే మీరు కొత్త పేరుని తీసుకొచ్చారు. నేను కొత్త పేరు తీసుకురాలేదు. అక్కడ ఆయన బండారు సత్యానందరావు గారి అభిమానులు నియోజకవర్గంలో కాకుండా, జిల్లా స్థాయిలో కాకుండా, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు దీనిని తీసుకువెళ్ళి వాళ్ళు దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మనం ఎవరు తీసుకురావడానికి. ఏదేమైనా అదైతే నిజంగా ముందస్తుగా సమాచారం మనకు అందింది. ఓకే. ఏదేమైనా సముచిత స్థానం ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి లాస్ట్ టైం ఇదే అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. బట్ ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయని మీకు తెలియంది కాదు కాబట్టి మరి దీనిలో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారు, కన్ఫర్మ్ చేయకపోతే ఎలాంటి బుజ్జగింపు ఎవరు అడుగుతారు? ఒకరికే అవకాశం ఉంది, 4-5 మారుతున్నాయి. అంటే 4-5కి ఉద్వాసన పలికి 4-5 తీసుకోవాలి. ఆ క్రమంలో ఏం జరుగుతుంది అన్నది ఉగాది తర్వాత చాలా రసవత్తరంగా అయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉండబోతున్నాయి.